హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ఈరోజు ఏమంటున్నాం తెలుసా? ఈరోజు పుదీనా టమాటా పచ్చడి చేస్తున్నాను. పుదీనా టమాటా పచ్చడి అన్నమాట. పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను. ఇవన్నీ ఉడకపెడుతున్నాను. పుదీనా, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ ఇలా వేసుకోవాలి. పచ్చడి కూరలు తినబుద్ది అవట్లా, పచ్చడి చేసుకుంటున్నాం. అందుకే పచ్చిమిర్చి వేసా. 1/4 కిలో పచ్చిమిర్చి చాలు. ఈ గ్రాముల లెక్కన మనకి తూకం తెలీదమ్మా. అందుకనే నా అంచనా ప్రకారంగా నేను వేసుకుంటాను అన్నమాట. 1/4 కిలో వేసా పచ్చిమిర్చి, 2 పుదీనా కట్టలు, ఒక 1/2 కిలోకి తక్కువ టమాటాలు. ఇవి అన్నీ ఇలా మగ్గ పెట్టుకోవాలమ్మా. ఆయిల్లో కాదు, ఉత్తి ఆయిల్ మగ్గ పెడుతున్నా. ఆయిల్ వేయాల. కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసాను. 3 కాంబినేషన్లో పచ్చడి అనమాట ఇవాళ. ఇలా మగ్గాలి, కొంచెంసేపు మగ్గాలి. అదే అలా మూత పెడతాం, మగ్గుతుంది. అదంతా బాగా ఉడకాలమ్మా. అదంతా అలాగా మగ్గుతూ ఉంటే ఈ లోపల మనం ఈ పక్కన మన రొయ్యలు ఉన్నాయి కదా, ఈ పచ్చిరొయ్యలు ఆనపకాయ ఇగురు వండేద్దాం. పచ్చిరొయ్యలు ఆనపకాయ ఇగురు వండుదాం అనమాట. ఈరోజు కర్రీ అదనమాట. ఇది ఇలా మగ్గాలి బాగా. ఎంత మగ్గితే అంత బాగుంటాయి. ఈ పక్కనేమే కాబోలి శనగలు ఉడకపెడుతున్నాం, ఫ్రై చేసుకుందామని. ఇదిగో కాబోలి శనగలు, కొన్ని బొబ్బర్లు, అలసందలు అంటావు కదా, అవి కొంచెం ఉడకపెడుతున్నాం. టిఫిన్ లాగా తినొచ్చని. ఇట్నే ఉందిలేండి, సాయంత్రంకైనా పని చేస్తాయి. అందుకని అయ్యే బాయిల్ చేస్తున్నాను అన్నమాట. నిన్న వంట చేయలేదమ్మా, అందుకని వీడియో పెట్టా. రోజుకో వీడియో మీకు వస్తుంది, కానీ నిన్న వంట చేయలేదు. ఫంక్షన్లు అవి తగిలినాయి కదా, అందుకనే భోజనాలకు అది వెళ్ళాం కదా, అందుకనే వంట చేయాలి. ఈరోజు వంట ఉంది. ఈరోజు వంట చేసేసుకుందాం. టమాటాలు ఇలా చూడండి. టమాటాలు ఈ కర్రీలోకి టమాటాలు ఎక్కువ ఉంటే బాగుంటుంది, ఇగురుగా బాగుంటుంది అన్నమాట. అందుకనే టమాటాలు ఎక్కువ వేసాను. ఒక 2 ఉల్లిపాయలు చాలు, 2 సరిపోతాయి ఉల్లిపాయలు. 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇక్కడ ఉన్నాయి. ఫ్రెష్ పచ్చిమిరకాయలు, కొన్ని పచ్చిమిరకాయలు. ఇలా పండిని అయితే పచ్చళ్ళలోకి అట్లా బాగుంటాయి, ఎర్రగా ఉంటాయి కాబట్టి బాగుంటాయి అన్నమాట పచ్చడికి. రాత్రి తెచ్చుకున్నానమ్మా, కూరగాయల షాప్లో రాత్రి తెచ్చానమాట. ఈ పండు నెయ్యి పచ్చడిలో వేసేసుకున్నాం. కారం సరిపోద్ది అంటే టమాటాలు అవి ఉన్నాయి కదా, అందుకనే కారం సరిపోద్ది. ఎక్కువ వేసుకోవచ్చు కారం, సరిపోద్దులే అనుకొని తక్కువ వేస్తుంటే పచ్చడి చప్పగా ఉంటుంది. మొన్న ఈ పుదీనా పచ్చడి ఏదో చేశాను, చప్పగా వచ్చేసింది. మరి తినబుద్ది అవలా.
ఆయన టిఫిన్కి అయితే ఆయనది సరిపోయింది. అమ్మా అది కాఫీ చేస్తున్నాం, బన్ను తింటున్నాం. కాఫీ కాఫీ కాఫీ. అన్నీ కలిపి పెట్టేసుకుందామమ్మ. అది ఇలాగా కలిపి పెట్టేసుకుందాం, బాగుంటుంది. ఇలా కలిపి పెట్టుకున్న కూరలు కూడా బాగుంటాయి. పూర్వం అన్నీ తాలింపులు వేసేవారంటే అన్నీ కలిపేసి పెట్టేసేవారు. టమాటాలు, ఉప్పు, కారం, నూనె అన్నీ వేసేసి కలిపేసి పెట్టేసుకోవచ్చు. దీన్ని ఏంటో అంటారు, కలిపి కూరని ఏదో అంటారమ్మా, కలగలుపు కూర ఏదో అంటారు. అలాగనమాట. ఒక్కో సీర ఒక్కో రకంగా వండుకోవాలి, బాగుంటుంది టేస్ట్ అనమాట. అవి టమాటాలు మగ్గిపోతే పచ్చడి రుబ్బేసుకుందాం. నోరుకి నీసు తిని తిని చిరాకు వస్తుంది, కొంచెం కారంగా పచ్చడి కమ్మగా చేసుకుందామని చేస్తున్నాను అన్నమాట. అవి ఉడుకుతుంటే మంచి వాసన వస్తుంది. కొత్తిమీర, పుదీనా, టమాటాలు అన్నీ. పచ్చడిలో ఒక ఉల్లిపాయ కలుపుకుందాం తర్వాత. ఇప్పుడు ఇంకా అందులో వేయలేదు. ఇంకేంటమ్మా విశేషాలు? మా వీడియోకి లైక్లు చేస్తున్నారా? సబ్స్క్రైబ్ చేస్తున్నారా? మీకు నిన్న వీడియో పెట్టాల, మనం పెట్టాను కదమ్మా. రోజుకి ఒక వీడియో పెడతా. మన ఇవన్నీ కర్రీ వీడియోలే కదా, వంట వీడియోలే కదమ్మా. మొన్న ఊరు వెళ్ళాము, తీద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకులే ఇంక అక్కడ అని ఇంకా తీయలేదన్నమాట. మళ్ళీ ఫీల్ అవుతారు, చనిపోయిన ఇంటి దగ్గర కదా, మరి వీడియో తీస్తే బాగోదని తీయలేదన్నమాట. మా తోటకోళ్ళు నాన్నగారు చనిపోయారు. కాళ్ళపాలెం వెళ్ళామన్నమాట, కైకలూరు దగ్గర, ఆకువీడి దగ్గర కాళ్ళపాలెం, పల్లెటూరు. అయ్యి బాబాయ్, ఈ మధ్యగారు చేసుకున్నప్పుడు అంత పక్క పల్లెటూరు, ఇప్పుడా అది పెద్ద సిటీ కింద అయిపోయింది బాబా. ఎంత బాగుందో, అందరు బిల్డింగ్లే. అప్పుడు తాటాకిళ్ళు, పెంకిటింట్లు ఉంటాయో అన్నీ బిల్డింగ్లు కట్టుకున్నారు. ఓన్లేండి, చాలా 10 ఏళ్ళకైనా చాన్నాళ్ళకైనా అందరూ బాగుపడ్డారు. నచ్చింది ఊరు. అప్పుడు ఒకలాగుంది, ఇప్పుడు ఒకలాగుంది. అయ్యో ఇలాంటి చోట మనకు ఫ్లాట్ లేదా అని అనిపించింది నాకు. అలాగా ప్రశాంతంగా ఉన్న చోట అయితే బాగుంటుందమ్మా. ఈ సిటీలో కన్నా ఆ పల్లెటూరులోనే మంచిది. ఇక్కడ గాలి దుమ్ము అంతా కలుషితమే. అక్కడైతే ప్రకృతి గాలి, చెట్లు చేలు ఉంటాయి కదా, నీట్గా బాగుంటుంది అనమాట. కొంచెం కరివేపాకు వేసుకుందాం, అన్నీ కలిపి పెట్టేస్తాను, బాగుంటుంది కూర. ఇలా చేసుకొని తినండి, తెలుస్తుంది తేడా. ఒక్కొక్కసారి ఒక్కో రకంగా వండుకోవాలి. మొన్నటి నుంచి ఆనపకాయ వేసి వండుదామని అట్లా ఉంచేసాను అన్నమాట. రొయ్యలు కొసినే వచ్చినాయి. రొయ్యలేమే ఇళ్ళమ్మకి వచ్చే రొయ్యలు వాళ్ళు రావట్లేదు. ఇంకెందుకు, సర్లే మనంతా భోజనానికి వెళ్ళాం కదా, ఇంకెందుకు. కానీ ఆనపకాయ ముక్క, ఈ ముక్కకి ఆ రొయ్యలకి కూర సరిపోద్ది మనకి. చాలా బాగుంటుంది ఆనపకాయ పచ్చడిలు, బాగుంటుంది. బీరకాయలాగే బాగుంటుంది అన్నమాట. బీరకాయలాగా బాగుంటుంది. ఈ కలిపి వంటలు మా అమ్మగారు చేసేవారు, అప్పుడు చూశాను అనమాట చిన్నప్పుడు. ఆనపకాయ, దోసకాయ, బీరకాయ, పచ్చిరేలు, ఎండ్రేలు వేసి వండేది మా అమ్మ.
లేత కాయ 30 రూపాయలు అనుకుంటా కాయ. ఇది నేనే కొన్నా, 30 రూపాయలు కాయ. ఇలా లేతగా ఉంది కాయ. అంటే చిన్న ముక్కలు కాదు, అంటే పెద్ద ముక్కలు కాదు, సమానంగా కోసుకుంటే ఇలా ఉంది. మంచిదే, లేతగా ఉంటుంది కదా గుజ్జు. చాలామంది వేయరు, కానీ నేను పడేయను. బోల్డ్ రేట్లమ్మా కాయగూరలు. ఎండ రేట్లు పెరిగిపోయినాయో బాబోయ్. చెమట్లో స్నానం చేసినట్టేనమ్మా. ఇది దగ్గర పడుతుంది. దీన్ని ఒకసారి కలిపేసుకున్నాం. చూసారమ్మా, బాగా మగ్గుతున్నాయి. ఇదిగో చూడండి, ఇలా మగ్గిపోవాలన్నమాట. ఇందులో వాటర్ అంతా ఇంకిపోవాలి. వాటర్ అంతా ఇంకిపోతే, వాటర్ లేదు ఇంకో కొంచెం, అదిగో ఆ కొంచెం వాటర్ అదంతా మగ్గిపోవాలి. అప్పుడు మనకు బాగా దగ్గరికి అయిపోయినట్టు. ఇదంతా మగ్గిపోతే ఇంకా మూత పెట్టద్దు, అది అట్లా మగ్గుతుంది. అది అలా మగ్గితే బాగుంటుందమ్మా. అప్పుడు మనం పచ్చడి చేసేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ వేసేసుకొని పచ్చడి చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అది చల్లారేసరికి ఈ కూర పొయ్యి మీద పెట్టేసుకున్నాం. ఆనపకాయ, పచ్చిరేలు, ఇగురు. పచ్చిరేలు కాంబినేషన్ ఏదైనా బాగుంటుందమ్మా. కానీ కొంచెం ఎక్కువ రొయ్యలు ఉంటే ఫ్రై చేద్దాం అనుకున్నాను, ఎక్కువ లేవు. ఎక్కువ రొయ్యలు ఎక్కువ ఉంటే ఫ్రై చేయొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళము పచ్చిరొయ్యలు ఎక్కువ తినకూడదు, అవి తీపిగా ఉంటాయి కదా. అందుకని షుగరు కొంచెం ఎక్కువ అయ్యే సూచన ఉంటుంది. ఏట మాంసం ఒకటి షుగర్ ఉన్నవాళ్ళు, ఏట మాంసం, ఇంకా చేపలు, పీతలు కూడా తినకూడదు. పీతలు కూడా తీపే. మా చిన్నోడు పీతలు అయితే తింట, కానీ పెద్ద ఆయన తింటాడు. పెద్ద ఆయన పీతలు అంటే మహా ఇష్టం. చేపలు ఒకటి, పీతలు ఒకటి బాగా ఇష్టంగా తింటాడు. రొయ్యలు ఒకటి. ఇగో ఊరు వెళ్తున్నామని నెయ్యితే అమ్మ, నెయ్యితే అమ్మ అని చెప్తున్నాడు. దాని గురించే ఫోన్ చేశాడు రాత్రి. మళ్ళీ మర్చిపోయినా అమ్మా అంటున్నాడు. నెయ్యి కేజీ 800 అంటమ్మా రేట్లు అన్నీ. అది కూడా పెంచేశారు మరి చిన్నపిల్లలకి. మరి ఆయన వ్యాండ్ర నుంచి తెస్తాడు, పాలైనా వ్యాండ్ర నుంచి తెస్తాడు. మంచిగా ఉంటుంది నెయ్యి. ఎప్పటి నుంచో చాన్నాళ్ళ నుంచి ఆయన దగ్గరే కొంటాను నెయ్యి. ఇంకెక్కడ బయట కొన్నాం, నాకు భయం కల్తీ. కానీ ఆడేమో కల్తీ చేయడు, మంచిగా ఇస్తాడు. అట్లా ఎప్పుడు మంచిగా ఇస్తాడు. వాళ్ళకి అది పాల కేంద్రం ఉంటుందా, అది ఉంది. అందుకని ఆయన మంచిగానే ఇస్తాడు. ఈ 100 రూపాయలు రొయ్యలంట. చూడమ్మా ఎన్నమ్మయ్యో. ఏదో వాసనకే మనకి కర్రీ తినడానికి అయితే రావు, కూరలో ఏదో స్మెల్కి అంతే. ఏం చేస్తాం, అలా అయిపోయింది ఈ రోజులు అమ్మా. అది ఇదిగో చూడండి, ఇది చూడండి, అది చూసారా అలా ఉడుకుతుంది అనమాట. మనం ఈలోపు ఈ కాస్త కాపి తగ్గ